నిర్వహిస్తున్న పెద్దలు మన ఇందూరు పార్లమెంట్ సభ్యులు అన్న ధర్మపురి అరవింద్ గారు, వారి పక్కన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, వారి పక్కన పసుపు బోర్డు చైర్మన్ గారు పల్లి గంగారెడ్డి గారు, శ్రవంతి రెడ్డి గారు, లీడర్ గారు, మిగతా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో వక్ఫ్ చట్టం మీద అవగాహన ఏ రాష్ట్రంలో ఎంతవరకు వచ్చింది, ఈ అమెండ్మెంట్ చట్టంలో అంతకుముందు వక్ఫ్ పరిస్థితి అన్న దాంట్లో తెలంగాణ చాలా వెనుకబడింది. అంటే ఇది మీ మీద అంటే మీరు కాదు, ఈ సంస్థల మీద మా అలిగేషన్ కూడా. కాబట్టి ప్రజాశ్రేయస్సు కోసం దయచేసి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి. నేను కొద్ది రోజులు భారతీయ జనతా పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం నడిపించే పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అఘాయిత్యాలు, భారతీయులకు జరిగిన అవమానాలు, భారతదేశాన్ని ముక్కలు చేయడంతో పాటు అక్కడి నుంచి మొదలు పెడితే హిందువులని ఏ రకంగా అన్ని రకాలుగా వెనుకకు నెట్టేయడానికి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మేము మా పార్టీ తరఫున మేము అందరి ముందుకు తెస్తాము. అది కూడా మీరు కూడా కొంచెము హైలైట్ చేయాల్సిందిగా మా రిక్వెస్ట్. ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2025 టు మీట్ యూనిఫైడ్ మేనేజ్మెంట్, यूनिफाइड वर्क मैनेजमेंट, एम्प्लॉयमेंट, एम्पावरमेंट, एफिशिएंसी एंड डेवलपमेंट एक्ट. उम्मीद, ये उम्मीद किसके लिए है भाई साहब? मुसलमान कौम के लिए है. कॉमन मुस्लिम के लिए ये उम्मीद है. दिस एक्ट, वक्फ अमेंडमेंट एक्ट, ये बिल्कुल ओवैसी के लिए नहीं है, ये ओवैसी के खिलाफ है. और ओवैसी जैसे नेताओं का खिलाफ ही है ये. बट दिस इज इन फेवर ऑफ कॉमन मुस्लिम. वक्फ अमेंडमेंट एक्ट is a critical step towards modernizing and reforming the governance of waqf properties in India. This act brings in transparency, inclusivity and efficiency to an institution that has long been mismanaged. సో ఈ రకంగా వక్ఫ్ చట్ట సవరణ గురించి కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకోవాల్సిందిగా విజ్ఞపిస్తూ, ఈ వక్ఫ్ ఈ దేశంలో ఢిల్లీ సల్తనత్ మొహమ్మద్ గోరీ టైంలో ఇది ప్రక్రియ మొదలైంది. 2 గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంటుంది, జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్కి 2 గ్రామాలు డొనేట్ చేసేసారు. ఆ నుంచి మొదలై వక్ఫ్ ఈ దేశంలో 3rd largest ల్యాండ్ ఓనర్. వక్ఫ్ is originally a practice of charity, but over time the appeasement politics of Congress made it a tool for illegal encroachment of land. 3వ అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్గా వక్ఫ్ తయారైంది కదా దేశంలో. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మ్యాక్సిమం మిస్మేనేజ్ అవుతా ఉంది ఆ ల్యాండ్. దీనికి సింపుల్ ఉదాహరణ చెప్తే మీకు, డిక్లైన్ ఇన్ వక్ఫ్ రెవెన్యూ, ద రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ వక్ఫ్ ప్రాపర్టీస్ has dramatically declined from 166 crores in 2019-20 to just 9.92 lakhs in 2024-25. 166 కోట్లకి వెళ్ళి 9,90,000 పడ్డది ఆమ్దాని వక్ఫ్ గత 6 ఏళ్ళలో. ఆ రకంగా దోసుకుంటుందని చెప్తుంది. Waqf properties were originally established to support public welfare, including education, healthcare and community development. These properties were meant to serve the underprivileged and make meaningful contribution to society. Waqf చట్టం పెట్టిందే ఈ నుంచి ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళ ప్రాపర్టీ
ఎవరైనా రిలీజియన్స్కి డొనేట్ చేస్తే ఆ ప్రాపర్టీలు కరెక్ట్గా మేనేజ్ చేసి దాని మీద వచ్చిన ఆమ్దానితోటి గరీబు ముస్లింల పిల్లలు వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఇటువంటి కాజెస్ కోసము దీన్ని వాడాలి అని ఈ మొదలు పెడితే ఈ ఎంత మిస్యూజ్ అయిందో మనం తెలుసుకుందాం. ఇవాళ ద నాన్ ముస్లిం ప్రాపర్టీ ఈస్ డిక్లేర్డ్ యాజ్ వక్ఫ్ యాక్ట్ 2025 aims to streamline వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ while safeguarding heritage sites and individual property rights. As the data from September 2024 across 25 states, Union Territories, Waqf boards, a total 5,973 government properties have been declared as Waqf properties. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కదా, గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది కాదు, ఏది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. మా రామ మందిర్ కాదా, ఇలా ఇలా రామ మందిర్ కాదా, చార్మినార్ కాదా, తాజ్మహల్ కాదా, గవర్నమెంట్ ప్రాపర్టీ, అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. వాడు ఓడో వచ్చిండు, రాజు వచ్చిండు, వాడు సైన్యాన్ని ఓడగొట్టిండు, వాడు వచ్చి రాజు అనగానే తీసుకుపోయి ఇదిగో ఈ ఈద్గాకి 2 ఊర్లు, ఆ మస్జిద్కి 4 ఊర్లు ఎవరైనా హాయిగా సొంతాయి. నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్లో కనబడ్డదల్లా ఇది నీకు, ఇది రజనీకాంత్కి, ఇది మా శేఖర్కి దొరడి అలా అంటుంటుందా అండి. గవర్నమెంట్ ల్యాండ్ వక్ఫ్ ఎట్లయితే అండి. ఇష్యూస్ విత్ ద ఓల్డ్ వక్ఫ్ లా. హౌఎవర్ ద ఓల్డ్ వక్ఫ్ లా హ్యాస్ బీన్ ప్లేగ్డ్ విత్ మిస్మేనేజ్మెంట్, corruption and lack of accountability. There has been encroachment of waqf lands and the resources that should benefit society have instead been misused. So నేను చెప్పినట్టు మ్యాక్సిమం మిస్మేనేజ్మెంట్ అయింది, కరప్షన్ అయింది, అకౌంటబిలిటీ లేకపోవడం. ఎంత మిస్యూజ్ ఉంటుందో ఈ చట్టాన్ని. ఈ పాయింట్ చెప్పకంటే ముందు మోటామోటా 2-3 ఇలా జరిగిన అమెండ్మెంట్ చెప్తా. స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతుందో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈవి నరసింహారావు గారు, అప్పటిదాకా వక్ఫ్ బోర్డు మా పల్లెగంగన పసుపు బోర్డు లెక్క, ఈ బోర్డు కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, ఛాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి. 1995ల 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లో ఓట్లు కావాలని ఈవి నరసింహారావు ఏం చేసిండు, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరూ పోయినట్టు డిస్ట్రిక్ట్ కోర్టు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు, జ్యుడిషియల్ పవర్స్ ఈవి నరసింహారావు గారు చేసిన ఘనకార్యం. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్ పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ మళ్ళీ అందరు తురుకోవాలి. ఇక ఎవడదన్నా హిందువుదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలని. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లో చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం మీద జ్యుడిషియల్ పవర్ చేయడం. దానికి మళ్ళా 2013లో ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ హైకోర్టులో అప్పీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోలేవు. అంటే 1995లో వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీంకోర్టు చేసింది సోనియా గాంధీ 2013లో. 2014 ఎలక్షన్ గెలవని వీళ్ళంతా ముంచిందవరు మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నింటి ముంచిండ్రు, గవర్నమెంట్ ప్రాపర్టీ ముంచిండ్రు. ఎంత పెద్ద మిస్యూజ్ ఉంటుందంటే గుట్టల బేగంపేట్ మన హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఆ
prime example of the mismanagement in the case of Kutal Begum in Hyderabad, where the Waqf Board claimed that the Aurangzeb had orally gifted land 400 years ago. This absurdity was accepted as legitimate proof in the courts under the old system. కుట్టల బేగంపేట నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్ ప్లాట్లు చేసారు, కొనుక్కున్నారు, అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు పోయి అది మా ల్యాండ్ అంటాడు, అది చక్కగా వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అని. ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చినాడు. ఔరంగజేబు గుర్రాలని మెప్పుతున్నాడట, ఒక గాడి గుర్రాలను మెప్పుతున్నాడట. దానికి ప్రూఫ్ ఏంటంటే అంటే ప్రూఫ్ ఏం లేదు, పాన్ తినుకుంటా కూడా వాగిండు, అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు, దాన్ని వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టంలో వక్ఫ్ అని వస్తే కథ దాన్ని ఏం చేయాలి. In Telangana, 75% of the Waqf land is under encroachment, and in Hyderabad, 82% of the Waqf land has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని వక్ఫ్ బోర్డు ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నా అంటే ఏ లేదు, దోసుకున్నాడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన, చార్మినార్కి వెళ్ళి పత్తరగడ్డి దాకా ఎన్నో వందల మల్లీలు ఉంటాయి. ఆ మల్లిగలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మల్లికి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు 600 రూపాయలు వస్తుంది. మిగిలిన ఏడిపోతున్నాయి, అక్బరు అసలు ఇంటికి పోతున్నాయి అంతే అన్నాడు కదా. 500-600 రూపాయలకి ఇస్తున్నాడ వక్ఫ్కి, బట్ యాక్చువల్గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది ఎర్లియర్ ద వక్ఫ్ బోర్డ్ could lay claim to any property without it being based on documentary evidence, and the aggrieved party could not appeal against order of the board. వేరే మతం వల్ల ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి, ఆడ ఏం జడ్జ్మెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీలో. హైకోర్టు వనిక లేదు, ఏం లేదు. సెవెరల్ హిందూస్ లాస్ట్ దేర్ ల్యాండ్ ఇన్ దిస్ అన్జస్ట్ అండ్ ఆర్బిటరీ లా. నౌ అగ్రీవ్డ్ ఇండివిజువల్స్ క్యాన్ అప్రోచ్. ఇప్పుడు మేము చేసిన ఈ సవరణ వల్ల అటువంటి వాళ్ళందరూ హైకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, రొటీన్ జ్యుడిషియల్ ప్రాసెస్లో కేసు కొట్లాడవచ్చు. సో ఇది ఏ రకంగా ఇది అన్యాయమైన చట్టమో ఈ ముస్లిం నాయకులు చెప్పాలి. ఏ రకంగా అన్యాయం? నువ్వు ఆంధ్ర మొత్తం నీ హిందువులు, ఈ షబీరాలు ఇస్తుంటాడు, నువ్వు ఓవైసీ కాదని కాంగ్రెస్ ముస్లింలు ఉంటుంది. ఇలా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఇంత మంచి స్ట్రీమ్ లైనింగ్ అవుతుందని మన యాక్ట్లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. సో మేజర్గా ఎంత భయంకరమైన చట్టం ఉండేనో ఇది. ప్రత్యేకంగా 1995 పివి నరసింహారావు దాన్ని భయంకరంగా చేసిండు. ఆ తర్వాత అతి భయంకరంగా సోనియా గాంధీ చేసిండు 2013. ఇది ఈ దేశానికి ఒక థ్రెట్గా మారిన చట్టం ఉండేది. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడటం, గరీబ్ ముస్లిమ్స్ని కాపాడటం, క్రిస్టియన్స్ని కాపాడతాం, హిందువులను కూడా కాపాడతాం, మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము, వక్ఫ్ బోర్డ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని గరీబ్ పిల్లలకి, ముస్లిం పిల్లలకి పొందేటట్టు చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాయి మీకు మన రాష్ట్రంలో, ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా ల్యాండ్ బ్యాంక్ దీనికి ఉన్నది. మీ అందరితో చేసే రిక్వెస్ట్, అందుకే దీన్ని బాగా హైలైట్. చేవెళ్ళలో 1200 ఎకరాలు ఆరూరు గ్రామంలో
సైటింగ్ హిస్టారికల్ ఓనర్షిప్, అంటే ఆడ ఔరంగజేబు 400 ఏళ్ళ కింద ఇచ్చాడు అన్నట్టు. అంటే ఏం డాక్యుమెంట్లు ఏం లేవు. 1200 ఎకరాలు వక్ఫ్ చట్టం, వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి రైతులందరినీ గోసపుచ్చుకున్నారు. చేవెళ్ళ ఆలూరు విలేజ్, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, నర్సంపేట అసెంబ్లీ, ఖానాపూర్ గ్రామం, మంగళవార్పేట 2300 ఎకరాల వ్యవసాయ స్థలం రైతులందరినీ గుసవుచుకుంటుంది గవర్నమెంట్. మల్కాజ్గిరి 750 ఎకరాలు మొత్తం లోకల్ రెసిడెంట్స్. ఆ గుడ్డలబేగంపేట ఎగ్జాంపుల్ చెప్పినట్టే అది ఇల్లు కట్టుకున్నారు, ఫ్లాట్లు అయిపోయినాయి. ఇప్పుడు వక్ఫ్ అంటారు వాళ్ళు, వక్ఫ్ ట్రిబ్యునల్ వాళ్ళే అది చెప్పింది వేదం. 300 ఎకరాలు రెసిడెన్షియల్ ప్లాట్స్ మొత్తం వక్ఫ్ అని డిక్లేర్ చేశారు. ధరణిలా ఎంట్రీ అవుతారు. పరిగి మండల్ పూడూరు రైతులు 778 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, మామిడిపల్లి విలేజ్, బాలాపూర్. హిస్టారికల్ లింకేజ్ టు అ మాస్క్, ఒక మస్జిద్కి ఎవడో దానం చేసిండట, అని అయ్యే సొత్తన్నట్టు దానం చేసిండు. 778 ఎకరాలు. బహదూర్పురా మండల్, బహదూర్పురా ఏరియా నెహ్రూ జూలాజికల్ పార్క్, జంతువులు కూడా ఇచ్చిపెట్టలేదు. 62 ఎకరాల జూ, నెహ్రూ జూలాజికల్ పార్క్లో 62 ఎకరాలు వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. అలా ఉన్న జంతువులు కూడా ఇచ్చిపెట్టలేదు వక్ఫ్ బోర్డు. షేర్లింగంపల్లి మండల్, హైటెక్ సిటీ 93 ఎకరాల ప్రైమ్ ల్యాండ్, హైటెక్ సిటీ చుట్టూ వక్ఫ్. టెంపుల్ బోర్డ్స్, లోకల్ డివోటీస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇటు 626 ఎకరాలు, ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్. నరసింహస్వామి టెంపుల్ క్లెయిమ్డ్ బై వక్ఫ్ అండర్ ఈద్గా వక్ఫ్ రెహమానియా అంట ఏదో. జైరాబాద్ అసెంబ్లీ, గోహిర్ మండల్, న్యాల్కల్ మండల్, రాయకోడ్ మండల్, జరాసంగం అండ్ జైరాబాద్ 13,000 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతులకి మోసం, రైతులకి దగా. 13,000 ఎకరాలు జైరాబాద్ అసెంబ్లీలో. మునుగోడు అసెంబ్లీ రైతులది 450 ఎకరాలు ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్ ప్రాపర్టీ. రైతు కోసం ఉంచుకోరు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. సుమారు 10,000 ఎకరాలు అయింది. జస్ట్ ఎగ్జాంపుల్స్. దీనికి కాగితం ఉండదు, లిక్విడ్ డాక్యుమెంట్ ఉండదు, టైటిల్ ఉండదు. ఇప్పుడు ఔరంగజేబు గారు ఇచ్చిండు, వాడు గోలిగాడు ఇచ్చిండు, ఇంకోటి ఇచ్చిండు, ఆడు గుర్రాలు మేపిండు, 4 పిల్లలు మేపిండు. ఇదే పని. మళ్ళీ ఏమైనా చేసి గరీబ్ ముస్లింలకు ఏమైనా చేస్తుందా అంటే అది లేదు. దోసుగా తినడు. 4 లక్షల రెంట్ వస్తే 400 కట్టడు. ఇటువంటి చట్టాన్ని చట్ట సవరణ చేసి ఎటువంటి డిస్ప్యూట్ ఉన్నా వక్ఫ్ ట్రిబ్యునల్ ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చినా అది